చాలామందికి సంచార జాతులు అంటే కొంతమందికి తెలియదు గురుగారు. ఎవరు అసలు సంచార జాతులు అంటే ఎవరెవరు వస్తారు దాని కిందకి? సంచార జాతులలో కులాలు 32 కులాలు ఉన్నాయి సార్ మన ఆంధ్రప్రదేశ్లో. బాలసంతు, బహురూపి, బుడబుక్కుల, దాసరి, దమ్మర, బుడబుక్కుల, గంగిరెద్దుల, జోగి, జంగమ, మొండిబండ, బాలసంతు, బహురూపి, పాముల, పట్ర, పరికమొగ్గల, రెడ్డిక, రాజన్నెల, ఇలా 30 వంశరాజులు, ఇట్లా 32 కులాలు ఉన్నాయి. ఈ కులాల పేరు అంతా కూడా తిట్టుపదాలుగా చాలా మంది వాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు కానీ చాలా మంది కూడా టీవీలో చూస్తూ ఉంటాం. మంత్రులు కూడా గంగిరెద్దులోడా, దాసురోడా, బుడబుడకలోడా ఇలా అంటూ మా కులాలను కించపరుస్తుండే దానివల్ల సమాజంలో మా కులాలంతా చాలా వరకు వేరే మతంలోకి వెళ్ళిపోవడం, వేరే కులాలకు వెళ్ళిపోవడం. మా దాసరి కులం అయితే చాలా మంది కృష్ణబలికి వెళ్ళిపోయారు. వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు కూడా వేరే కులం, అట్లా అన్ని ఇప్పుడు గంగిరెద్దు కులం తీసుకోండి, గొల్లలోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా ప్రతి కులం కూడా వేరే కులం మార్చుకొని మా జాతులంతా కూడా తక్కువ జనాభా అయిపోయింది. కానీ ఉండే జనాభాను కూడా భారత ప్రభుత్వం ఆ పరిగణలోకి తీసుకోకుండా, సంచార జాతులను పరిగణలోకి తీసుకోకుండా, సంచార జాతుల అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణ లేకుండా భారత సంచార జాతులకి 2002-2004లో అప్పటి ప్రభుత్వం బాలకృష్ణ రేణుకే గారిని నేషనల్ డిఎన్టీ కమిషన్ చైర్మన్గా నియమించింది. వారు భారతదేశం అంతా తిరిగి 70 ప్రతిపాదనలతో సంచార జాతుల అభివృద్ధి కోసం 70 ప్రతిపాదనలతో ఒక నివేదికని భారత ప్రభుత్వానికి అందజేశారు. కానీ ఆ నివేదికని పక్కన పడేశారు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మేము కూడా నేనే పార్లమెంట్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించండి, దళితుల కన్నా మేము తక్కువగా ఉన్నాము, అంటే ఎకనామిక్గా, ఎంప్లాయ్మెంట్గా, మేము ఎడ్యుకేషన్లో అన్నింటిలోనూ మేము తక్కువగా ఉన్నాం, వారికి రిజర్వేషన్ ఉంది, చట్టపరమైన రాజ్యాంగపరమైన వాళ్ళకి రక్షణ ఉంది, మాకు ఆ రక్షణ లేకపోవడంలో మా జాతులంతా కూడా కులం మతం మారిపోతూ ఉన్నారు, మేమంతా దేశభక్తులు, ఈ ఆర్ఎస్ఎస్ కన్నా ముందు నుంచి వేలాది సంవత్సరం నుంచి కూడా భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతున్న కులాలు మా సంచార జాతులు, మమ్మల్ని ఆదుకోండి అని మేము మొరపెట్టుకోవడం జరిగింది. కమిషన్లు వేయకుండా మాకు ప్రత్యేక 12% రిజర్వేషన్ని మాకు కల్పించాలని జాతీయ స్థాయిలో మేము వారిని కోరడం జరిగింది. కానీ వారు మళ్ళీ బికురామ్జీ అనే కమిషన్ వేశారు. ఆ కమిషన్ వల్ల మాకు ఎటువంటి లాభం లేదు. కానీ మా వాళ్ళంతా ఆ కమిషన్ ఎక్కడికి వస్తే అక్కడికి, గుంటూరు వస్తే గుంటూరు, హైదరాబాద్ వస్తే హైదరాబాదు, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరూ అర్జీ తీసుకొచ్చి అక్కడ కమిషన్ దగ్గరికి ఇస్తారు. కానీ ఆ కమిషన్ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. దానివల్ల కూడా మేము కూలి చేసుకునే డబ్బులతో కూడా మా వాళ్ళంతా నష్టపోతున్నారు. ఒక ఆశ మా వాళ్ళంతా కూడా, మేము ఆ కమిషన్కు ఒక అర్జీ ఇస్తే మా కులాలకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది, డెవలప్మెంట్కి ఒక ప్రణాళిక ఉంటుంది అనే ఆశతో మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే దేశవ్యాప్తంగా కూడా ఆ విధంగా అర్జీలు ఇచ్చారు. రైట్, ఒక్క నిమిషం.